Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సిఐటియు, ఏఐటియు, వివిధ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి అంటూ బాపట్ల జిల్లా ఏఐటియుసి కార్యదర్శి బత్తుల శామ్యూల్, సిఐటియు నాయకులు వసంతరావులు సమ్మె సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఈ నెల 20వ తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఇందులో భాగంగా చీరాలలో సమ్మె సన్నాహక సభ నిర్వహిస్తున్నాం. 25 సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ యొక్క సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఇతరత్ర కార్మిక సంఘాలు అన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్, ధర్మ, శీలం, రవికుమార్, మాచర్ల మోహన్ రావు, బాబురావు, అచ్యుతిని బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ విధానం గమనించారు. అలా చేయకపోతే ఫైట్ వేసే హక్కుంది. అలా చేయకపోతే 20 మందిని పైగా ఏ ఫ్యాక్టరీలో అయినా పనిచేస్తుంది. మే 20 తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె వేతనాల కోసమో సౌకర్యాల కోసమో కాదు. కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఎసరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అని చెప్పని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గానికి ఇప్పటిదాకా సమ్మె హక్కు, సమ్మె మా జన్మ హక్కు అని చెప్పని కార్మికులు వినదించారు. అట్లాగే యూనియన్ పెట్టుకునే హక్కు గాని, వేతనాలు పెంచమని యాజమాన్యాలతో బేరసారాడే హక్కు గాని, ఇవన్నీ కూడా బోనస్ చట్టం గాని, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కోల్పోయి సివిల్ కోర్టుకి వెళ్లేదానికి కూడా అవకాశం లేకుండా తీసివేసిన కార్మికుల్ని సివిల్ కోర్టుకి వెళ్లే అవకాశం కూడా లేకుండా ఈ కార్మిక చట్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ కార్మిక చట్టాలు అమలు జరిగితే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు, సౌకర్యాలు ఏమీ ఉండవు. దేశంలో ఒక వర్గం యాజమాన్య వర్గానికి ఈ లాభాలు కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. అట్లాగే ఈ నెల 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ యొక్క సమ్మెలో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు, రైతు సంఘాలు అన్ని మద్దతు ఇచ్చి ఈ యొక్క సమ్మెలో దాదాపుగా 45 కోట్ల మంది ప్రజానీకం ఈ యొక్క సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి సమ్మెకి భిన్నంగా ఈ సమ్మె జరగబోతా ఉంది. దేశంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తా ఉన్నాడు. అదేవిధంగా గత ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది అమలు చేయలేదు. అదేవిధంగా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగులుగా మారుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా స్వాతంత్రం రాకముందు నుండి సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, సుమారు 44 కార్మిక చట్టాల్ని
29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జయసన్ బాబులపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 27 మంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 26 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాదులు మీడియాతో మాట్లాడారు. సార్ కెమెరాగా చూడండి ఒకసారి. ఏ చేస్తుంది పక్కన అంతే అండి. సార్ వెట్రీ సింబల్ అది చీరాల పురపాలక సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి లేదు, డబుల్ ఇంజిన్ సర్కారు చాలా టాప్ స్పీడ్ లో ఇప్పుడు ప్రయాణిస్తుంది. చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త. మంచి ప్రభుత్వం వచ్చింది, గొప్ప ప్రభుత్వం వచ్చింది, గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకి ఇంకా ఏ దానికి మనం ఆగేది లేదు. అక్కడ మోదీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. సో నారీ శక్తి, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ అభివృద్ధి, సంక్షేమము, ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు, ఆగేది లేదు. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరూ ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం. దాదాపు 27 మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు. 27 మందికి 27 మంది కూడా ఓటు వేయడం జరిగింది. ఆ ప్రకారంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా, అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ చేయడం అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని. అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారు ఇప్పుడే రిజైన్ లెటర్ కూడా ఇచ్చారు. ఈ పద్ధతిలో జరగడం జరిగింది. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల ఇది వేసుకోకముందు
నా మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి అని చెప్పని మాట్లాడాలి కదా. మరి టవల వేసుకున్న తర్వాత 100 కోట్ల అభివృద్ధి చేశాను, 100 కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చూపించాలండి. చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రెస్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మరి చీరాల నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అంటే మన 175 నియోజకవర్గాల మొత్తంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కేకే ప్రింటర్స్ లో అవగాహన ఒప్పందం కుదిరినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో సంబంధించిన కన్సల్టెన్సీ సేల్ నుండి కేకే ప్రింటర్స్ కు సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ సంబంధిత నిర్వహణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి మాట్లాడుతూ ఇప్పటికే కళాశాల నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి సంబంధించి పలువురితో అవగాహన ఒప్పందాలు జరిగాయని, ప్రస్తుతం మనుగడలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో సాఫ్ట్వేర్ ను డెవలప్ చేసి ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ ఎస్ అమర్నాథ్ బాబు పాల్గొన్నారు. వినకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రజలు గత కొన్ని నెలలుగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ 1, 2, 3, 4 లైన్లకు సంబంధించి అచ్చట నివసిస్తున్న ప్రజలకు కరెంటు సప్లై చాలా తక్కువగా వస్తున్న కారణంగా టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఒక్కసారిగా షార్టేజ్లకు గురయ్యి చెడిపోతున్నాయని ఆవేదన వెల్లబుచ్చారు. శాఖ అధికారులకి విజ్ఞప్తి, అయ్యా పేద ప్రజలంటే నీకేం చులకనగా కనిపిస్తున్నారా? అంటే పేద ప్రజలు ఉండే ఏరియాల్లో కరెంటు సమస్యలు పట్టించుకోరా? అంటే పేద ప్రజలు ఉండే కాడ కట్టే బిల్లులు కట్టే డబ్బులు కాదా? అటు ఉన్నత వర్గాలు కట్టే దారల్లా మేము కట్టే డబ్బులు కాదా? మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా గత కొన్నేళ్లుగా హనుమాన్ నగర్లో లో వోల్టేజ్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ వేస్తే తిరగట్లేదు, ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది, ఒకసారి స్లో అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, మిక్సీలు కానీ, లేదా ఏసీలు కానీ ఉన్నప్పటికీ వాడుకోవాలంటే భయంతో వేయటం కూడా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఏదన్నా పాడైపోతే దీన్ని మళ్ళీ వేల రూపాయలు పెట్టి కొనుక్కోలేరు స్థితిలో ఉంటారు కాబట్టి కొనుక్కోలేరు. 40 డిగ్రీల ఎండ, ఇంట్లో పోతే ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. సరే వచ్చిన కరెంట్ అయినా సక్రంగా ఉంటుందా అంటే ఆ కరెంటు లో వోల్టేజ్, ఫ్యాను సక్రంగా తిరగదు, లైట్లు సక్రంగా ఎలగవు. ఇలాంటి దుస్థ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. మేము కట్టే డబ్బులు కాదా? ఎందుకు పట్టించుకోరు అని అడుగుతున్నాం. ఇక్కడ ఎవరు లైన్ మ్యాన్ ఉన్నాయంట, ఆ లైన్ మ్యాన్ వచ్చి ఇదేందో మా సమస్య అంటే ఎప్పుడో పెట్టిన ట్రాన్స్ఫారాలు మేమేం చేయలేం, ఎవరి చేత చెప్పు అన్నారట. మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇంకొక అధికారులు మేము ఒకటే మీకు విజ్ఞప్తి, మరి డిమాండ్ కూడా చెప్తున్నాం. అయ్యా ప్రజల కోసం అధికారులు ఉంటారే తప్ప అధికారుల కోసం ప్రజలు ఉండరు. ఇక చూడండి, ఒక్కొక్క కరెంటు బిల్లు మీద వాళ్ళు కాల్చుకుంది ఈ కరెంటు బిల్లు మీద 1700 రూపాయలు అయితే వాళ్ళు 2300 రూపాయలు కడుతున్నారు. అదనంగా 524 రూపాయలు కట్టుతున్నారు. ప్రతి ఇక్కడ బిల్లుల మీద అదనంగా 400, 500 కడుతున్నారు. ఈ బిల్లులంతా 400, 500 ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం కడుతున్నారు? ఇక్కడ 100 ఇల్లు ఉంటే ఒక లైన్ మ్యాన్కి జీతం ఇచ్చే పరిస్థితి, లేదా ఇంకొక అధికారికి జీతం ఇచ్చే పరిస్థితి. ఇలాంటి ప్రజల్ని చిన్న చూపు చూస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదు. ఇక చెప్పడం అనేది ఉండదు. ఓల్డ్ టౌన్లో ఏదైతే కరెంటు సమస్య ఉందో లో వోల్టేజ్ సమస్యని వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో 1/5/2025 నుండి 31/5/2025 వరకు అనగా నెల రోజుల పాటు జరిగే కబడ్డీ క్యాంపు స్థానిక కారపూడి రోడ్లోని విద్యా వికాస్ హై స్కూల్ నందు నిర్వహించబడుతుందని కబడ్డీ కోచ్ కోమటి గుంట శ్రీహరి తెలియజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన కబడ్డీ క్రీడాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కె శ్రీహరి తెలియజేశారు. ఈ కబడ్డీ క్యాంపు నిర్వహించుకునేందుకు తనకు సహకరించిన విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 13 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కబడ్డీ క్యాంపు కార్యక్రమం డీసీ చైర్మన్ గంగనేని రాఘవరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయూబ్ ఖాన్, ఈపూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నంనేని అశోక్ కుమార్ సందర్శించి క్రీడాకారులకు సమదుస్తులను పంపిణీ చేశారు. మన వినుకొండలో ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో మన వినుకొండలో కబడ్డీ సమ్మర్ క్యాంప్ అనేది కోచ్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 13 రోజుల నుంచి జరుగుతూ ఉంది.
ఈ నెల 31వ తారీఖు వరకు జరగబోతుంది. మరి ఇవాళ రోజున ఈ యొక్క డ్రెస్ అనేది మన గౌరవ శాసనసభ్యులు మరియు సిపిఎఫ్ గారు అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారు చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే మన క్రీడాకారులు ఈ నెల 31వ తారీఖు వరకు ఇక్కడే మరి అన్ని కబడ్డీలో అన్ని మెలకువలు నేర్చుకొని మరి రాష్ట్ర స్థాయి ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఒక 4 ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని బాగా ఆడి మరి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ యొక్క మిగతా సమయం కూడా మరి మంచిగా కోచ్ గారు చెప్పినట్టు అన్ని మెలకువలు నేర్చుకొని మరి మన ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డిఎస్సి అనేది ప్రకటించడం జరిగింది. దాదాపు అంత ముందున్నటువంటి క్రీడాకారుల కోటాలో ఉన్నటువంటి 2% 3%గా 1% కూడా పెంచడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం క్రీడలకు సంబంధించి మరి చదువుకునే యువకులకు పరీక్షలు అయిపోయినాయి, వేసవి సెలవులు వచ్చినాయి. మరి వాళ్ళు ఖాళీగా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది. యువకులకు క్రీడల్లో వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం మరి విద్యాలయాలకు స్కూళ్ళ వాళ్ళకి స్కూళ్ళ యాజమాన్యానికి వారందరికీ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన వినుకొండ టౌన్లో విద్యా వికాస్ పరిసర ప్రాంతాల్లో మరి కోచ్ అయినటువంటి మన శ్రీహరి గారు వారి సారథ్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 21 రోజుల నుంచి కూడాను కబడ్డీ మరి దానికి సంబంధించి ఈ రోజు మన శాసనసభ్యుల వారు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారి మరి నరసరావుపేటలోని కాసుగీత మల్టీప్లెక్స్ నందు సింగిల్ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. అభిమానులతో స్నేహపూర్వకంగా సందడి చేశారు. మూవీ విడుదలకు సంబంధించిన వివరాలు మరియు అభిప్రాయాలను పంచుకున్నారు. మీ ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చి చూడండి. మీరు చూసినట్లయితే ఈ సినిమా కొత్త అర్థాలు తెలుస్తాయి, కొత్త కామెడీలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ. Thank you so much. I just want to say a big thank you to all of you for making this success. Thank you so much. Love you all. Happy and just a big thank you in our hearts. Malli chudandi with your friends, family, and thank you for all the love. నా 2 కోసం వెయిటింగ్. నువ్వు ఎప్పుడు చూస్తున్నావు? అందరికి నమస్కారం అండి. నరసరావుపేట మీడియా మిత్రులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. సింగిల్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారని వైజాగ్ నుంచి యాత్ర మొదలు పెట్టుకుని మేము అదే దీంట్లో నరసరావుపేట కూడా రావడం జరిగింది. అది మన బాబీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. అండ్ గీత ఆర్ట్స్ లో ఈ సినిమా చేసాం. గీత మల్టీప్లెక్స్ ఇక్కడికి రావడం చాలా స్పెషల్ గా ఉంది. టీం అందరికీ కూడా ఇంత పెద్ద విజయం మా అందరికి ఇచ్చినందుకు ఈ సమ్మర్ లో వెరీ వెరీ హ్యాపీ. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి ఇమీడియట్ గా. మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అందరితో ఈ సమ్మర్ కి మంచి కూల్ ఎంటర్టైనర్ అన్నట్టు విత్ ఫుల్ లెంత్ కామెడీతో చేసాం. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదే విధంగా మీరందరూ కూడా చూసి అందరూ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో అలాగే మీరు ఫీల్ అవుతారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం సమ్మర్ ఎంటర్టైనర్ కాబట్టి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీదే ఫోకస్ చేయాలి కాబట్టి కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా ఓన్లీ ఒక ఏరియాకి అన్నట్టు కాకుండా అందరికి విజిబుల్ గా ఆడిబుల్ గా ఉండాలని ఇది మార్చడం జరిగింది. To all the respected members of the media and press, thank you so much. Chala adrushanga feel avutunnanu that the film is doing so well. It's receiving so much love. So much gratitude to my director for giving me this opportunity. I'm working with the coolest actor ever, Sri Vishnu sir, who I've learned so much from. And Ivana is here, of course, who's so talented, so beautiful. And Kishore sir has not been able to make it. He had to urgently leave for, I think, some work today, so he couldn't come. But we miss him here, and I'm so grateful to Geeta for this opportunity. And coming to the Geeta Theatre, I am so excited. And yes, thank you so much. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ, సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఈస్ అ హిట్ హియర్. ఈ సింగిల్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై single team, my producers, Gita Arts, my director Karthik sir, my co-stars Vishnu garu, Kishore garu, Keetiga, and everyone who supported me to play the role of Harini. Chala chala manchi responses icharu meerandaru manaki. I want to say a big thank you to everybody who made this movie a big success. Thank you. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై మరో కేసు నమోదు. చెల్లా శివకుమార్ అనే మహిళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో తురకా కిషోర్ పై ఫిర్యాదు చేసిన తర్వాత చంపుతాన్ని బెదిరించినట్లు మాచర్ల పోలీస్ స్టేషన్లో బాధితురాలు హత్యాయత్నం కేసు నమోదు చేసిన మాచర్ల పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.